ఇవాళ మన ప్రజల స్పందన హిందుత్వ అంశాల మీద మనం మాట్లాడుతున్నప్పుడు వ్యవహరించే తీరు, అటెన్షన్ లేకపోవడం, ఇదంతా చూస్తున్నప్పుడు ఇప్పటికే మన దేశంలో అవతల వాళ్ళ కోరిక నెరవేరిపోయింది. బెంగాల్లో హిందువులకి ఏం జరుగుతున్నా పట్టదు, కేరళలో హిందువులకి ఏం జరుగుతున్నా పట్టదు, మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టనటువంటి పరిస్థితి. హిందుత్వం మీద కుట్రల్ని మనం ప్రాంతీయ రాజకీయాలతోనో ఇంకోటో సమర్థించుకుంటున్నాం. ఇలాగా తరతరాలుగా జరగడం వల్లనే హిందూ జాతి అనేక దేశాలలో వదిలిపోయి చిన్నదిగా మిగిలిపోయి మత మార్పులు జరిగింది. పాకిస్తాన్ ఒకప్పుడు హిందూ దేశమే కదా, ఎందుకు మారింది? బంగ్లాదేశ్ ఎందుకు మారింది? లేకపోతే కనుక ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు మారింది? అంటే ఈ మత మార్పిళ్ళు ఇవన్నీ జరిగేటటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు ధైర్యంగా ఎదిరించే స్థాయికి మన వాళ్ళని తీసుకెళ్ళకపోవడం ఒక విచిత్రం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అమెరికన్ సైంటిస్టులు సిరియాలో కనుక్కున్నారు. ఏంటది? ఋగ్వేదకి సంబంధించినటువంటి ఏదైతే పాయింట్స్ ఉంటాయో అవి అక్కడ 3000 ఏళ్ల క్రితం సిరియా వాల్స్ మీద చెక్కున్నాయి. 3000 ఏళ్ల క్రితం ఋగ్వేదానికి సంబంధించినవి. అంటే అప్పటి హిందూ సంస్కృతిలో సిరియా కూడా భాగం అన్నటువంటి విషయం ఇప్పుడు తేలుతోంది. దట్ మీన్స్ మనం ప్రపంచంలో హిందుత్వ ఎన్ని దేశాల నుంచి వెనక్కి వెళ్ళిపోయింది అన్నటువంటి దానికి ఇది ఇంకొక సాక్ష్యం అన్నమాట.